స్వాగతము దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతము దేవా, సర్వము నీవే యేసయ్యా. సమాధాన దేవా, సంరక్షణ దేవా, సమాధాన దేవా, సంరక్షణ దేవా. స్వాగతము దేవా, సర్వం నీవే యేసయ్యా. మదిని సోకుమా, మానవత్వాన్ని పరిమళించుమా. మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. మదిని సోకుమా, మానవత్వాన్ని పరిమళించుమా. మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. స్వర్గ సౌందర్యం నీవే, మా సర్వస్వం నీవే. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. స్వాగతమో దేవా, సర్వం నీవే యేసయ్యా. తపోకాలంలో మొదటి వారం మంగళవారం సాయంత్రం దైవార్చనకు మిమ్మందరినీ ఈ ప్రత్యక్ష ప్రసారానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య బలి పూజను గుంటూరు మేత్రాసనం, రెండు చింతల విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ చిన్నపరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి చేకూరాలని వీరి భార్య ఏరువ మేరీ, కుమారుడు డాక్టర్ ఏరువ మర్రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం పరిశుద్ధ జపమాల మాత విచారణ, తుంగ మైకల్ రెడ్డి, రేచల్ ప్రవళిక రెడ్డి దంపతుల కుమారుడు తుంగ నివాస్ సాగర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతా బలి తుంగ జోజిరెడ్డి, మేరీ రాజేశ్వరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ తుమ్మా రోజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మా బాలరెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ ధార విచారణ మఠం మందపల్లి మేరీ గ్రేస్ 3వ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కలగాలని తల్లిదండ్రులు ఎం ప్రసన్న కుమార్ వేళంగని సమర్పిస్తున్నారు. జార్జ్ జోసఫ్, జార్జి గ్లోరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, జార్జ్ నవీన్ కుమార్కు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని ఒరిస్సా నుంచి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ ఉమెన్స్ డే సందర్భంగా ఎలిజబెత్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, విక్టోరియాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు మరియు ఎంపీ రాజామణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, జోసెఫ్ జేవియర్ పీటర్, యాంటనీ పీటర్, సాంబశివ, సాంబారు, షాంబార్నవ్, అలెన్ పీటర్ సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం మన్నం ఫ్రాన్సిస్,
సువార్తముల వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కోసం మన్నం మేరీ, కిషోర్ కుమార్, రాజశేఖర్, లావణ్య, లత, అరుణ సమర్పిస్తున్నారు. కడప మెత్రాసనం అంతోన్ రెడ్డి, బాలరెడ్డి, మేరీ, నిఖితలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ఎన్నమ్మ సమర్పిస్తున్నారు. మేడికొండ యేసు పాదం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పై చదువుల కొరకు ఇంగ్లాండ్కు వెళ్ళిన మేడికొండ ధర్మతేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. లక్ష్మణ్ తేజకు మంచి ఉద్యోగము, లక్ష్మికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కే లూర్దు జ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, ఉద్యోగమునందు మంచి విజయము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాలతో పాటు మరి ప్రత్యేకంగా ప్రతి దివ్యవాణి టీవీ దాత కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది దాతలు, ముఖ్యంగా 2 చేపలు 5 రొట్టెలు, అలానే మరి వార్షికంగా మరి వారి ఇష్టం వచ్చినప్పుడు, అట్లాగానే మూలనిధి, ఇంకా ఎన్నో విధాలుగా సహకరిస్తున్న వారందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. మీ ఉద్దేశాల కోసం కూడా ప్రభువుని ప్రార్థన చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ప్రభు మరొకసారి మనల్ని ప్రేమించమని మాట్లాడిన తర్వాత ఈరోజు 2వ ఆదేశంగా ప్రార్థించమని అడుగుతున్నారు. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడి జీవించడం, మన శక్తి చాలదని చెప్పడం. కాబట్టి ఈ సమయంలో నీ శక్తి చాలకపోతే ప్రభుని ప్రార్థన చేయి. ఈ 40 దినాలు కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నామంటే ఇదిగో మన శక్తి చాలదు, ప్రభు సహాయం అవసరమని. కాబట్టి ఈ సమయంలో పాపమును జయించడానికి కూడా నీ శక్తి సరిపోదు, ప్రభు సహాయం కావాలి. అందుకే అడుగుదాం ప్రభు యొక్క సహాయాన్ని. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమికూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు నీ సమక్షములో ఆంతరంగిక బలముతో ప్రజ్వరిల్లును కాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము
10వ వచనము నుండి 11వ వచనము వరకు. సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు, వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభువు ప్రభువు సకల విపత్తుల నుండి సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. మీరు నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును. వారి అంగలార్పులు ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయి వారిని ఎదురించును. భూమి మీది నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ ప్రభు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. ఎర్ర సంద్రమునే చీల్చితివి,
ఎండి నేలపై నడిచితివి, ఎర్ర సంద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడిచితివి, బరువై నీనని ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా, మాకు ప్రార్థన నేర్పుమయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనాలు 7 నుంచి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థించవలదు. అట్లు చేసిన కానీ దేవుడు తమ మొరను ఆలకించడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలనో మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థించుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించున్నట్లు మా అప్పులను క్షమించుము. మమ్ము శోధనలలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షించుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. నిన్నటి దినాన ప్రభువు ప్రేమను గురించి మనకు చాలా చక్కగా తెలియచేశారు. ఏ విధంగా మీరు నీతిమంతులవుతారు నన్ను ఈ అత్యల్పులలో చూసినప్పుడు అని చెప్పి ప్రేమించండి అని మనకు బోధించారు. ఈరోజు ప్రార్థించండి అని 2వ బోధ చేస్తున్నారు ఈ తపకాలంలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు అని ప్రభువు చెప్తున్నాడు. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అంటే అర్థం ఏంటి? అందరూ తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నారా? ఈ తపకాలంలో మీకు ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి ఉందా? తీసుకుంటున్నారా? ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ప్రియులారా, ప్రార్థన అనేది ఈ తపకాలంలో ఎక్కువగా చేయడానికి మనము ప్రయత్నించాలి. ప్రభువు ప్రార్థన చేయాలి, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రభువు కూడా ప్రార్థన చేసి శిష్యులకు నేర్పించాడు ప్రార్థన. ఈ ప్రార్థనే పరలోక ప్రార్థన. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రార్థన చేయడం అనేది ఒక విషయం అయితే, 2వ విషయము ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన ఆలోచన విధానం ఎలా ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మీరు అన్యుల వలె ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, దేవుడు వరాలు ఇవ్వాలంటే ఏం చేయాలమ్మా? తపస్సులో కూర్చోవాలి, గడ్డాలు పెరగాలి, పుట్టలు పెరగాలి, ఆ పుట్ట నీ మీదకి వచ్చేస్తుంది,
ఉపవాసం ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం ఏమిస్తాడు? దేవుడు వరం ఇస్తాడు. నువ్వు చాలా శక్తిమంతుడివి, శక్తిమంతురాలు అవుతావు. అలాంటిది కథోలిక క్రైస్తవ తత్వం కాదు. మనలో చాలామంది ఏంటంటే అక్కడ బాగా ప్రార్థన చేస్తారండి, మంచి మాటలు చెప్తారండి, అబ్బా వాళ్ళ భాష చాలా బాగుంటుందండి, పౌడుగ్గా ప్రార్థన చేస్తారండి. మన దగ్గర చిన్న చిన్న అది ఏమంటారు దాన్ని, పొట్టి ప్రార్థనలు చేస్తారండి అని అంటారు. ఇక్కడ అనేక మాటలు, చిలక పలుకులు, పదప్రయోగాలు అయితేనే ప్రార్థన అనే ఒక భావన అనేది తప్పని ప్రభు చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, చాలామంది దేవుణ్ణి పట్టుకుంటా ప్రార్థనతో, నా పదజాలంతో ఆయన్ని పట్టుకుంటా దిగి వస్తాడు దేవుడు. ఆయన ప్రార్థన చేస్తేనండి దిగి వస్తాడండి. ఒక హక్కుగా దేవుడు వినాలి నా ప్రార్థన, వెనక్కి ఏం చేస్తాడు, దేవుడిని వింటాడు అని చెప్పేసి ఇది ఒక తప్పుడు ఆలోచన. ఇది మనం గమనించాలి ప్రియులారా. దేవుణ్ణి మనము పట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు అనంటే దేవుడు మన తండ్రి. ఒక తండ్రిని బలవంత పరచాల్సిన పని లేదు. ప్రార్థన అంటే దేవుణ్ణి మెప్పించడం కాదు, దేవుణ్ణి ఒప్పించడం కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుణ్ణి మెప్పించడం కాదు, దేవుణ్ణి ఒప్పించడం కాదు. ఇక్కడ దేవుడు మన తండ్రి కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ముందు మీరు ఎలాంటి ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. దేవుడు మీ తండ్రి. అసలు మీరు నోరు తెరవక ముందే ఆయనకు తెలుసు మీకేం కావాలో. ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఉన్న చోట మీరు ప్రేమించాలి. అందుకనే పొడువాటి ప్రార్థనలు అనవసరం. ఒక భార్య భర్త ఉంటుందండి, ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ఏం చెప్పాలి, మాటలు చెప్పాలా? ఇట్లే అర్థమైపోద్ది. ఒకళ్ళొకళ్ళు అనుబంధంతో ఇట్లే అర్థమైపోద్ది. మనసులు మాట్లాడుకుంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు మన తండ్రి అయితే హిబ్రూ భాషలో నాన్న, పరలోకమందున్న నాన్న అని పిలవమంటున్నాడు. ఒక చిన్నపిల్లవాడు ఏ విధంగానైతే తన తండ్రిని పిలుస్తాడో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది అనుకుంటున్నట్లుగా నాకు ప్రార్థన రాదండి, నేను అంతసేపు చేయలేనండి. పర్వాలేదు, నువ్వు అంతసేపు చేయాల్సిన పని లేదు. నిశ్శబ్దంగా కూడా మాట్లాడవచ్చు దేవునితో. కాబట్టి ప్రార్థన రాదు అని చెప్పొద్దు. ఎవ్వరు కూడా ప్రార్థన రాదు అని చెప్పొద్దు. దేవుడు తండ్రి. ఎలాంటి తండ్రి అంటే, ఒక గాథ ఉంది, చెరూకి గాథ అని ఒక గాథ ఉంది. ఆ దేశంలో ఒక అబ్బాయి పెద్దవాడయ్యాడని చెప్పడానికి, అంటే ఇతడు పర్వాలేదు, ఇతడు పెద్దోడయ్యాడు, ఇతడు పనికి వస్తాడని చెప్పడానికి తండ్రి కొడుకుని తీసుకొని అడవికి వెళ్తాడట. అడవికి వెళ్ళి అక్కడ ఒంటరిగా కళ్ళ గంతలు కట్టి రాత్రంతా గడపాలట. ఏమి వచ్చినా వినడం వరకే, ఏమి వచ్చినా ఎవరి సహాయం కూడా అడగకూడదు. కాబట్టి అడవిలో రాత్రంతా గడిపితే పొద్దున్నే సూర్యుడు ఉదయించినప్పుడు కళ్ళ గంత తీసేస్తారు. అప్పుడు అతడు పెద్దవాడిగా పరిగణించబడతాడు. ఒక తండ్రి తన కుమారుని తీసుకువెళ్ళాడు. ఆ రాత్రంతా ఆ బిడ్డ దాంట్లో గడుపుతూ ఉన్నాడు. భయంకరమైన రాత్రి, ఎన్నో అరుపులు. ఏ ఊరు వచ్చినా కానీ, ఎలాంటి మనుషులు వచ్చినా కానీ, లేకపోతే ఎలాంటి జంతువులు వచ్చినా కానీ ఏమి చేయకూడదు. పొద్దున్నే ఆ కళ్ళకు గంత కట్టిన తీస్తే తండ్రి ఎక్కడున్నాడండి? ఆయన ప్రక్కనే కూర్చొని ఉన్నాడు, ఆ పాడుతూ ఉన్నాడు రాత్రంతా. మన తండ్రి కూడా అలాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రార్థన అంటే మెప్పించడం కాదు, ఒప్పించడం కాదు. విలియం బార్క్లీ అంటాడు, ప్రార్థన ప్రేయింగ్ ఈజ్ సింప్లీ యాక్సెస్. మనం అప్పుడప్పుడు చెప్తాం, నాకు చొరవ ఉందండి, ఆ చొరవ ఉంది ఆయనతోటి, నాకు ఆ స్నేహం ఉంది, నాకు ఆ బంధం ఉంది, మాకు ఆయనకి అట్లా దగ్గర బంధం ఉంది, నేను చెప్తే ఆయన వింటాడు. అది అనమాట ప్రార్థన అంటే. ప్రైజ్ ది లార్డ్. చొరవ, స్నేహం. అంతేగాని ప్రార్థన అంటే సమాచారం కాదు. కొంతమంది ప్రార్థనకు రాగానే మా అమ్మాయికి ఇది లేదు, మా అబ్బాయికి అది లేదు, అయ్యా నాకు ఇది పోయింది, నాకు అయ్యా ఆరోగ్యంగా, ఈ సమాచారం అనమాట. ఇది ఎక్కడలేని సమాచారం ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎత్తనే ఉంటారు. సమాచారం కాదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రేయర్. మెప్పించడం కాదు, ఒప్పించడం కాదు, ఒక నమ్మక పాత్రమైన అనుబంధం. కాబట్టి వివాహంలో
వినాలి, ఆలకించాలి. నీ భార్యని, నీ భర్తని ఆలకించాలి. అతని మనసు ఏంటో తెలుసుకోవాలి. ఇది ప్రార్థన. అతని మనసు ఏంటో తెలుసుకోవాలి. ప్రార్థన అది. ప్రార్థన అంటే మనం అంటే ఊహ ఏకరువు పెట్టడం కాదు. ప్రార్థన అంటే వినడం, ప్రార్థన అంటే ఆలకించడం, వినడం కంటే ఆలకించడం. ఆర్భాటం కాదు, పెదవులతో పలికితే సరిపోతుందా? కాదు. ప్రార్థన అంటే పెదవులతో పని కాదు, ఆత్మతో పని. మన ఆత్మకి సర్వీస్ చేయాలంట. ఆయిల్ సర్వీసింగ్ చేస్తారు కదా ఇంజన్లకి వెళితే, అట్లాగానే పవిత్రాత్మ వాక్కుచే మనల్ని శుద్ధి చేస్తుంది ప్రార్థనలో. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఇక్కడ పరలోక ప్రార్థన మరి ఇది ఏమని చెప్తుంది? పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి. చాలామంది ప్రార్థన అనగానే స్వార్థం, నాకు ఇది లేదు, నాకు అది లేదు, మా ఇంట్లో ఇది లేదు, మా ఇంట్లో అది లేదు. కానీ ఇక్కడ తండ్రిని ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించమని చెప్తుంది? మా తండ్రి అంటే దేవుని సమాజము, దేవుని సంఘంగా కమ్యూనిటేరియన్, దేవుని సంఘంగా ప్రార్థన చేయాలి, దేవుని కుటుంబంగా ప్రార్థన చేయాలి. అంతే కదా ఆయన చెప్పాడు, ఎక్కడైతే 2-3 గుమికూడతారు అక్కడ నేను ఉంటాను, మీరు ఏక మనసుకులై ప్రార్థిస్తే నేను అది ఇస్తాను. అంటే ప్రార్థన అనేదండి ఇతరులకు సంబంధం లేని ప్రార్థన కాదు. ఇప్పుడు అన్యులు ప్రార్థన చేసినట్లు మీరు చేయొద్దు అంటాడు. అన్యులు ప్రార్థన అంటే ఏంటి? వాడు కావాల్సింది వాడు దేవుడిని కోరుకుంటే అది ఇస్తాడు, దేవుడు ఆ వరం ఇస్తాడు. ఇక్కడ మనది అట్లా కాదు. మనది దేవుడు పొరుగువాడి కోసం కోరుకుంటే ఇంకెక్కువ ఇస్తాడు. అందుకనే నిన్న ఏం చెప్పాడు ప్రభు? పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? ప్రార్థించమంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే పొరుగువాడితో ముడిపడి ఉంది. ఈ తపకాలంలో మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా మా అబ్బాయి ఎవరి జోలి బాడండి, వాడు చాలా మంచోడు అంటారు. తప్పు. ఎవరి జోలి బాడు అంటే అర్థం ఏంటి? ఏమీ చేయడని అర్థం. అంటే వేరే విధంగా కాదు. అంటే అర్థం ఏంటంటే ఎవరిని పట్టించుకోడు. ఎవరిని పట్టించుకోకపోవడం తప్పు. మనం పట్టించుకునే మనస్తత్వం మనకు కావాలి. మదర్ తెరేసా అంటారు, పట్టించుకోకపోవడం అంత కష్టం మరొకటి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మొట్టమొదటిగా మా తండ్రి అంటే అంతమంది ప్రార్థన చేయాలి, అన్ని చోట్ల ప్రార్థన చేయాలి, అన్ని జాతులు ప్రార్థన చేయాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంతేగాని ప్రార్థన అంటే నేను బాగుండాలని కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేయాలి మనం ఈ ప్రార్థనలో? తక్కువ కాలంలో నీ భార్య కోసం ప్రార్థన చేయి. నీ భార్య సుపనార్థ అయితే, నీ భర్త తాగుబోతు అయితే ఆ తాగుబోతు కోసం ప్రార్థన చేయి. నీ బిడ్డ గుడికి రాకపోతే, మాట వినకపోతే ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమ్మా. మదర్ అంటే ఆమె ఎవరు? మోనికమ్మ గారు తన కుమారుడి కోసం ప్రార్థన చేసింది, కన్నీరు పెట్టుకుంది, కుమారుడు మారాడు. ఈరోజు చాలామంది పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఇక ఆయన మారలేండి అని చెప్పేసి దేవుడికి ఇచ్చేస్తారు వాళ్ళని. అట్లా కాదు. ఈరోజు మనది సంఘ ప్రార్థన. రెండవది ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? 3 అడగమంటున్నాడు. 1 ఆహారం అడగమంటున్నాడు. ఎందుకు? రెండవది క్షమాపణ అడగమంటున్నాడు. మూడవది శోధనలు జయించడానికి శక్తిని అడగమంటున్నాడు. ఎందుకనంటే మన శక్తి మనకు సరిపోదు. కాబట్టి తపకాలంలో ఏం ప్రార్థన చేసి ఏం సాధించాలండి? ఏమి నేర్చుకోవాలి? ఇదిగో నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, మనకు మనం సరిపడం అని మనం తెలుసుకోవడమే తపస్సు కాలంలో ప్రార్థన చేయడం. కాబట్టి దేవుని పోషణ కావాలి. దేవుడు ఇల్లు కట్టనలేడా, ఇల్లు కట్టువాని శ్రమ వ్యర్థం అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు దేవుడు తను ప్రేమించే వారిని నిద్రించుచున్నను సంపదలు సమకూరుస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇష్టపడితే యోసేపుని ఒక మెట్టుకుండా తీసుకువెళ్ళి ఈజిప్ట్కి వైస్రాయం చేశాడు. యాకోబు ఎక్కడ పడితే అక్కడ పట్టిందల్లా బంగారం అయింది. అబ్రహాము తను చేసిందల్లా దేవుడు దీవించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, మనకు మనం సరిపోము, దేవుని సహాయం కావాలి, దేవుని పోషణ. ప్రార్థన అంటే ఏంటి? నేను దేవుని మీద ఆధారపడుతున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి, లేదా నా స్వంత శక్తి మీద ఆధారపడుతున్నా అంటే అర్థం ఏంటంటే
నా శక్తి మీద ఆధారపడేవాళ్ళు దేవుని శక్తి మీద ఆధారపడడం నేర్చుకోవడమే ప్రార్థన. నాకు అంతా ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది అని అనేవాళ్ళు ప్రార్థన చేయలేరు. నాకేంటి, నేను 3 సార్లు ఉపవసిస్తాను శుంకర్ అంటున్నాడు. నేను శుంకర్ కాదు, ఏం పేరు అతను, పరిసేయుడు అంటున్నాడు. నేను 3 సార్లు ఉపవసిస్తాను, కొత్తిమీర కట్టలో కూడా 10% ఇస్తాను. ఏది అంటే కరేపాకు కూడా 10వ వంతు ఇస్తాడు. సరిపోదు, అది ప్రార్థన కాదు. దేవుని అవసరం లేదు. దేవుడు అవసరం అని, దేవుడు నాకు అవసరం అని తెలుసుకోవడమే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక 3వది ప్రియులారా, దేవుడు సంఘం, సమాజం, దేవుని సమాజంగా ప్రార్థన చేయాలి. 1, దేవుడు మనకు కావాలి, దేవుని అవసరం ఉంది, దేవుని పోషణ కావాలి, మనం సరిపడమని చెప్పి మన శక్తి సరిపోదని తెలుసుకోవాలి. 3వది దేవుడు పవిత్రుడు. మరి దేవుడు పవిత్రుడు కాబట్టి దేవుడితో పాటు మనం కూడా పవిత్రులం కావాలి. ప్రార్థన అంటే ఏంటండి, దేవుని స్వభావం మనకి ఉండాలి, దేవునితో భాగస్వామ్యం కావాలి. అంటే వీఆర్ కొలాబరేటర్స్ విత్ గాడ్. మన చిత్తం ఆయన చిత్తం కావాలి. కాబట్టి ఇతరుల మెప్పు కోసం బ్రతకడం కాదు, దేవుడి మెప్పు కోసం బ్రతకాలి. మనం దేవునితో పరిశుద్ధం చేయబడడం, దేవుని క్షమాపణ పొందిన వాళ్ళే క్షమాపణ ఇవ్వగలుగుతారు. దేవుని క్షమాపణ పొందనివాడు, అందుకనే ప్రభు ఎప్పుడు అంటాడు, నేను నిన్ను క్షమించినట్టు నువ్వు అతన్ని క్షమించదు. అది కదా తప్పు కదా, క్షమించకపోతే అంటాడు. అంటే దేవుడు ఇబ్బంది నిన్ను అడగడు ఏది కూడా. దేవుడు నీకు ఇబ్బంది ఏది అడగడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తప్పులు క్షమిస్తున్నాడు. నువ్వు క్షమాపణ పొంది నీవు కూడా ఆ క్షమాపణ ఇతరులకు కూడా దయచేయి. సహోదరి సహోదరుల పవిత్రులం కావడం ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవుని విధానాలు నేర్చుకోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. ఇక 4వది అంతా దేవుని ఆధీనంలో ఉన్నది. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, 23:1-3, ఆయన నన్ను జలాశయాలు. కాబట్టి దేవుడు మంచివాడండి. ఇది మొట్టమొదటిగా మనం నమ్మాల్సింది ఏంటంటే, ప్రార్థన అంటే దేవుడు మంచివాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు విశ్వాసపాత్రుడు, దేవుడు ఉదారము కలిగిన వాడంటే అమితంగా ఇస్తాడు, అమితంగా ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆహారం కోసం ప్రార్థన చేద్దాం, పాపక్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం, శోధనలు జయించడానికి నీ జీవితంలో శోధనలు ఉంటే ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా మనం దేవుడు తండ్రి అని మనం మర్చిపోవద్దు. ఆయన నమ్మగలిగిన తండ్రి, నమ్మదగిన వాడు ఆయన తండ్రి. అందుకనే కుమారుణ్ణి మన కోసం సమర్పించాడు. ఆ ఉద్దేశంతో, ఆ ఆలోచనతో, ఆ భావనతో మరి ఒక సంఘంగా, ఒక సమూహంగా, ఒక సమాజంగా మనం ప్రార్థన చేయాలి. కేవలం మనం సరిపోదు, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఉక్రెయిన్లో ఊచకోత జరుగుతుంటే అక్కడ ప్రార్థన చేయాలి. బలహీనులు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, పేదలుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, బాధలో ఉన్న వాళ్ళు వాళ్ళకి బాగా జరిగిందని చెప్పకూడదు, మనం ప్రార్థన చేయాలి. అట్లాగని మనకి దేవుని పోషణ, మనకు సహాయం కావాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రభువా నా పాపాన్ని తీసివే, పాప క్షమాపణ వెళ్ళాలి, పాప సంకీర్తనం చేయాలి ఈ తపక కాలంలో. అప్పుడు తప్పకుండా దేవుని పవిత్రతలో మనం కూడా పాలు పంచుకుంటాం. తప్పనిసరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపక కాలంలో ప్రేమించడం ఒక ఎత్తు అయితే ప్రార్థించడం మరొకటి అని ప్రభు ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవా, ఈరోజు ప్రత్యేకించి మేము ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా ఫ్రాన్సిస్ పోప్ గారిని దీవించండి. ఆయన ఉక్రెయిన్లో జరుగుతూ ఉన్న
పరిస్థితి కోసం ఎంతగానో ఆవేదనతో ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవేదనతో ఉండి ప్రతి వారు కూడా మరి ఈరోజు మీరు ప్రార్థన చేశారు ప్రభువా. సంఘ ప్రార్థన, సమాజంగా ప్రార్థన చేయమంటున్నారు. ఈరోజు మా చుట్టూ ఎంత యుద్ధ వాతావరణం నెలకొని ఉంది, ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంది. అదే సమయంలో మరి కరోనా విషయం కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంది అది. ఇంకా ప్రభువా మరి దీనిని యుద్ధ వాతావరణాన్ని తీసివేసి శాంతిని నెలకొల్పమని, కరోనా నుంచి మమ్మల్ని పూర్తిగా విముక్తులను గావించమని మా జగద్గురువుల ఫ్రాన్సిస్ గారిని, పోపు గారిని, అదేవిధంగా మెత్రానులను మరి గురువులను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు మీరు సెలవిచ్చారు, మరి మేము ఎలా ప్రార్థన చేయాలి అని మీరు మాతో ముచ్చటించారు. మీ మీద ఆధారపడే బిడ్డలుగా మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఎంతోమందికి కావలసిన అనుగ్రహాల కోసం అడుగుతూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజ చూస్తూ ఉన్న వారిని, ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న వారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా మా దివ్యవాణి దాతలందరినీ దీవించండి. ఈరోజు పూజ పెట్టించే వారిని ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో 16 చోట్ల 16 ప్రాంతాలలో ప్రభువా, 16 విచారణల్లో ప్రభువా మేము చేస్తూ ఉన్న ఈ దివ్యవాణి ప్రత్యేక తప్పకాల ఉపవాస ప్రార్థనలను, ప్రత్యక్ష ప్రసారాలను దీవించండి. అక్కడ విచారణను ఆశీర్వదించండి. ముఖ్యంగా రాబోయే రోజులలో కర్నూలులో జరగనున్న, కడపలో జరగనున్న బుధవారం, శుక్రవారాలలో ఆ ప్రార్థనలు దీవించండి ప్రభువా. అక్కడ మీరే గొప్ప సాక్ష్యాన్ని ప్రజలకు వినిపించండి. మీ వాక్కుని ప్రభువారికి బోధించండి తండ్రి. బోధించి శుద్ధి చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా మిమ్మల్ని, మీ శిలువ శ్రమలను అర్థం చేసుకొని మా జీవితంలో క్రీస్తు శ్రమల పాత్ర మేము అర్థం చేసుకునే అర్థాన్ని, శక్తిని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకించి ఈ సమయంలో మరి మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మామనులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ఈ పూజా సమయాన శుభ తరుణాన, ఈ పూజా సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో సుమధుర గానాలతో, సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి మీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజా సమయాన శుభ తరుణాన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించి అర్పణలను అనురాగముతో స్వీకరించుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను
మా నిత్య జీవమునకు సాధనములుగా మార్చుమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలాగ ఎంతో కృపతో ప్రతి సంవత్సరాన్ని పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవాలను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలాన్ని నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయములో మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవాన్ని దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఒటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదు మన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించుము.
వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదురుని మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్యత్యములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఎన్నో మంచి భావాలను మనకు ప్రభువు బోధించారు. ఈరోజు మన పట్టణాలలో ముఖ్యంగా ప్రార్థన, పరలోక ప్రార్థన గురించి. కాబట్టి ఆ భావాలను మనం ఒకసారి స్మరణ చేసుకుంటూ, మనము ఎవరిని మెప్పించాల్సిన పని లేదు, దేవుణ్ణి ఒప్పించాల్సిన పని లేదు. దేవునితో అనుబంధం కోసం ప్రాకులాడాలి. తండ్రి బిడ్డల మధ్య అనుబంధం కోసం ఆ అనుబంధాన్ని దయచేయమని, ముఖ్యంగా కొద్ది క్షణాలలో దేవుణ్ణి స్వీకరించబోతున్నాం. ఆ బంధం అనేది బలపడాలని ఈ తపకాలంలో కూడా మనం విన్నదాన్ని కూడా ఆచరించే శక్తిని దయచేయమని, దేవుని పోషణ కోసం వెతికే బిడ్డలుగా మనల్ని దీవించమని, దేవుని పవిత్రతలో, దేవుని చిత్తంలో ఎదిగే బిడ్డలుగా మనల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహముల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కొలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండుగాక, మీ ఆత్మతో ఉండును. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. లోకొనరండి ఓ ప్రభుని సంగమ, వేగమిరండి ఓ భక్త సంగమ. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యాల ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసించుదుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసించుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మరి ఈ తపో కాలంలో ఎన్నో కార్యక్రమాలు, దివ్యవాణి మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం దేవునిలో లోతుగా మరి నడుచుటకు కావలసిన విధానంను మీకు అందిస్తూ ఉంది. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకి వాక్యోపదేశం, అట్లాగనే మధ్యాహ్నం 2:30 గంటలకు క్రీస్తు సందేశాలు, అట్లాగనే సిలువ మార్గం. మరి ప్రతి బుధవారము శుక్రవారము, దాదాపుగా ప్రతి బుధవారం శుక్రవారము, కొన్నిసార్లు ఆదివారం. ఈ ఆదివారం అయితే ఉండదు, చిత్తూరు కార్యక్రమం క్యాన్సిల్ అయింది. కానీ పోయిన బుధవారం ఎంజాలలో విభూది బుధవారం రోజున చాలామంది వచ్చారు. 2000 మంది ప్రజలు వచ్చారు. అనేక చోట్ల నుంచి కూడా వచ్చారు. చక్కగా జరిగింది. సిలువ ధ్యాన గీతాలాపన, అట్లాగనే గొప్ప సాక్ష్యం. మరి ఆ తరువాత మరి ప్రత్యేకించి సిలువ మార్గం, మరి ముఖ్యంగా మరి అక్కడ వాక్యోపదేశం, దివ్య బలి పూజ కూడా జరిగాయి. అదేవిధంగా బండ్లగూడలో కూడా గొప్ప సాక్ష్యం. ఫాదర్ మోపూర్ రాయపరెడ్డి ఏ విధంగా క్యాన్సర్ నుంచి దేవుడు తనను కాపాడాడు, కరోనా నుంచి ఏ విధంగా కాపాడాడు, చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి మీ అందరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వారం బుధవారం కర్నూలులో కోకతిడ్రల్లో మళ్ళీ గొప్ప సాక్ష్యంతో మేము ముందుకు రాబోతూ ఉన్నాం. సిలువ మార్గంతో ముందుకు రాబోతున్నాం. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రత్యేక విధంగా సెట్స్ డిజైన్ చేసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ తోటి, ఒక మంచి వాతావరణంలో సిలువ మార్గాన్ని కూడా ప్రత్యేక విధంగా తయారు చేశాం. ఇది సిలువ మార్గం, పరిశుద్ధ సిలువ మార్గం. ఇది 20 రూపాయలు. ఎవరైనా కావాలంటే మేము వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదా మీరు ఆర్డర్ చేయవచ్చు. కాబట్టి ఇది సిలువ మార్గం, పరిశుద్ధ సిలువ మార్గం. అట్లాగని మరి ముఖ్యంగా మీరు గమనించాలి, మరి కడపలో కూడా శుక్రవారం రోజున, ఆ తరువాత మరి 16వ తేదీ మచిలీపట్నం, 18వ తేదీ విజయవాడలో ముఖ్యంగా జస్టిస్ కురియన్ జోసెఫ్ గారే రాబోతున్నారు. మరి ఆయన పెద్ద సాక్ష్యము. ఎందుకంటే మరి పెద్ద హోదాలో ఉన్నవారు ఒక సమావేశం పెడితే ఆయన ఒకటే మాట చెప్పారు, గుడ్ ఫ్రైడే రోజున నేను చర్చికి పోవాలి, సమావేశానికి రాను. అంతేకాదు రెండవ విషయం, ఆయన మంచి జరగాలి కోర్టుల ద్వారా. కోర్టులు
ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలి అని నమ్మే వాళ్ళలో, పేదలకు ఎంతోమందికి న్యాయం జరగాలని నమ్మేవాళ్ళు చాలా ప్రథములు. అలాంటి వారు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నారు. అట్లాగనే ప్రియులారా, మరి ఎన్నో చోట్ల పెరింగపురంలో ఆదివారం జరిగేది మీకు తెలియజేస్తూ ఉంటాం. తప్పనిసరిగా పాల్గొనండి. నాకు తెలుసు మీ విచారణలో ఉన్నప్పుడు అక్కడ పాల్గొనండి. దాని తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుద్ది, పునఃప్రసారం కూడా అవుతుంది. కాబట్టి దాంట్లో పాల్గొనండి. అదేవిధంగా ఇప్పుడు కర్నూలులో చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ రండి, పాల్గొనండి. కర్నూలు ఉదాహరణకి కర్నూలు కథీడ్రల్ అన్నీ ఉన్నాయి కదా, అందరు రండి. మీ అందరికి కూడా ఆహ్వానం. అట్లాగనే మరి కడపలో కూడా అందరు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ రండి. మన దివ్యవాణి టీవీ చూసి తెలుసుకునే వాళ్ళు అందరూ మీకు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ప్రత్యేకించి మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఎంతోమందిని ఆధ్యాత్మికంగా లేవనెత్తాలని ప్రార్థన చేయండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా నా దేవా, నా కొరకే మరణించితివా నా ప్రభువా. నీ మరణమును గాంచిత ప్రకృతి ఎంతో విలపించే. నీ మరణమును గాంచిన ప్రకృతి ఎంతో విలపించే. నీతి సూర్యుడా నిన్ను గనలేక సూర్యుడు మరుగాయే. నీతి సూర్యుడా నిన్ను గనలేక సూర్యుడు మరుగాయే. నా ప్రభువా నా దేవా, నా కొరకే మరణించితివా నా ప్రభువా.